ఐఏఎస్ల బదిలీలపై మంత్రి దామోదర రాజనరసింహ గురుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తనకు చెప్పకుండా తన శాఖలోని ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన అలిగి కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న లోకాయుక్త ప్రమాణ స్వీకారానికి ఆయన డుమ్మా కొట్టినట్టుగా సమాచారం. దీనికి అంతటికీ ఐఏఎస్ల బదిలీలే కారణమని తెలుస్తోంది. తాను సూచించిన పేర్లు కూడా పరిగణలోకి తీసుకోలేదని దామోదర రాజనరసింహ గురుగా ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ఐఏఎస్ల బదిలీల వ్యవహారం ఇప్పుడు ఈ దామోదర రాజనరసింహ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. ఇక బదిలీల జాబితాలో చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదనే ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తుంది. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా తన శాఖలో కీలకమైన ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంపై సీనియర్ మంత్రి దామోదర రాజనరసింహ షాక్కు గురయ్యారు. ఆ ఇద్దరిలో ఒకరు బదిలీ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మరో ఐఏఎస్ అధికారి ఆ శాఖలో బాధ్యతలు తీసుకొని ఏడాది కూడా పూర్తి కాలేదు. ఇక ఆ ఐఏఎస్ బదిలీల జాబితాలో లేకుండా చివరి నిమిషం ట్రాన్స్ఫర్ చేయడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా బదిలీ అవుతారనుకున్న ఐఏఎస్ అధికారిని తన శాఖలోనే కొనసాగించాలని, ట్రాన్స్ఫర్ చేయొద్దని కొద్ది రోజుల క్రితమే మంత్రి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా ఆ ఐఏఎస్ అధికారిని సర్కార్ ట్రాన్స్ఫర్ చేసింది. ఈ బదిలీల వ్యవహారంపై దామోదర తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇంట్లోనే ఉన్నారు. రాజ్భవన్లో లోకాయుక్త ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సి ఉన్న దానికి కూడా డుమ్మ కొట్టారు. రోజంతా ఉభాంగా ఉండడంతో పాటు సందర్శకులను కూడా కలవలేదని తెలుస్తుంది. నేను వద్దని చెప్పినా వినకుండా నా శాఖలో ఇద్దరిని బదిలీ చేస్తారా అంటూ ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తన శాఖలో కీలకమైన ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీపై మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ రకంగా ఆయన అలిగి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.